మళ్ళీ ఏడవకు అంత దొంగ నాటకాలు ఆడుకుంటా. ఏ పోనీ తీరా ఏ పోంది అన్న వదిన ఏమన్నది? వదిన గట్లేదు కంటది. హరిక 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 హారిక 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 ఏమైనా ఎందుకు కొడతాను రా గంతగానో? ఏదో తెలిసి తెలియక రెండు మాటలు అన్నది. అది మంచిదా పట్టుకో. దాన్ని తెలియకంటే నన్ను సపడే కోకుండా అయిపోతుంది కదా. కొన్ని మంచిదా గంతగానం లొల్లి ఎందుకు పెడుతున్నావు రంజిత్? కాదు వదిన, మిమ్మల్ని అన్న వరకు నాకు కోపం వచ్చింది. ఎవని తీరా ఎవని అరే హాస్పిటల్ తీసుకోపోరా, ఏమైందో ఏమో. అన్న బాయ్ పోయిందా? హారిక హారిక బండి తీసుకెళ్తా. హారిక నువ్వు కూడా వాళ్ళతో ఒక అడుగు హాస్పిటల్ దాకా పోయేది అయిపోవు కదా. ఏ అమ్మ పోతా అన్నదే, నేను అత్త అంటేనే నువ్వు కూడా హారిక మంచిగా మాట్లాడుతుందని చెప్పింది. ఆయన ముగ్గురు ఆటో ఎక్కించినాక వేరు పోయి ఇంతసేపు అవుతుంది. ఏమన్నారో ఏమో, పిల్ల ఎంత భయపడ్డదో. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది అమ్మకు, నువ్వు తమ్మునికి చేస్తా అన్నారు. భవాని, హారిక అట్లా అన్నందుకు నువ్వేమైనా బాధపడుతున్నావా అని? బాధ ఎందుకుంటది, ఏదో తెలిసి తెలియక అన్నది. ఊళ్ళో ఎవరు అనుకోంగిన్నదు. ఆ మాటలు ఆమె చెవులో పడి ఆమె కనాలనిపించింది అన్నది. నేనేం పట్టించుకోలేదు. పట్టించుకోకే, నేనేం బాధపడతలేను. కానీ నా విషయంగానే వాళ్ళిద్దరికి లొల్లైందనే బాధ అనిపిస్తుంది. అగో అత్తరు అత్తమ్మ ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? నువ్వు పెద్దమ్మ అవుతానమాట. ఏందత్తమ్మా నిజమా? నిజమే చెల్లి, ఎంత మంచి ముచ్చట చెప్పినవే. ఏ రంజిత్, ఇంకేంది నాన్న అవుతున్నావు? బయట కూర్చోరా. అత్తమ్మ ఏమైంది? అత్తమ్మ ఎక్కడున్నావు? ఏం ఆలోచించుతున్నావు? ఏం లేదే, హారిక అట్లా మాట్లాడింది కదా, నువ్వు ఎక్కడ బాధపడ్డావు అని మంచి అనిపించలేదే. నేనేం బాధపడలేదు అత్తమ్మ. ఆమె ఎవరనంగిన్నదో, ఆమె మనసు నుంచి వచ్చిన మాటలు కాదత్తమ్మ. ఆళ్ళీళ్ళు అనంగిని ఏదో అట్లా అన్నట్టున్నది, కానీ ఆమె మాటలకు నేనేం తప్పు పట్టుకోలే. దాన్నే తలుచుకుంటాను, బాధపడకత్తమ్మ. నాకు అదొక్కటే బాధ కాదు, నా మనసులో ఇంకో బాధ ఉన్నది. ఇంకో బాధ ఏందత్తమ్మా? ఏమైంది? మాకు ఎప్పని ముచ్చట్నా? మీ ఇద్దరికి ఒకటేసారి లగ్గమైంది. అది నీకంటే చిన్నది, అది నీళ్లు పోసుకున్నది. మీకు కూడా ఆ భగవంతుడు ఏదో ఒకటిస్తే సంతోషం ఉంది. అయ్యో అత్తమ్మ, నువ్వు గదాని గురించే గంతానం బాధపడతానవా? గంతానం రంది పడతానవా? కాన్పు అనేది దేవుడిచ్చే వరం. కొంచెం వెనక ముందు అదే అవుతుంది. నాకంటే ముందు దానికి అయిందని నేనేమన్నా బాధపడతా అనుకుంటున్నావా? నేను బాధపడతలేను అత్తమ్మా. నువ్వెక్కడ బాధపడతావో అని నేను బాధపడతానని. అయ్యో, ఇంకా మాకు కాన్పు కాకపాయే, మాకంటే ముందు వాళ్ళకి అయింది కదా అని ఎవరు కానీ బాధపడతారు కదనే. నువ్వు గింత మంచిగా అర్థం చేసుకుంటావని నేను అనుకుంటలేను. ఎందుకు అర్థం చేసుకుని అత్తమ్మా? కాన్పు అనేది దేవుడిచ్చే అదృష్టం అన్న కదా. కొందరికి సంవత్సరానికి అవుతుంది, కొందరికి 2 సంవత్సరాలకు అవుతుంది. హారికకు ఆ దేవుడు తొందరిచ్చిండు. తల్లినయ్యే అదృష్టం ఆ దేవుడు నా రాతలు ఎప్పుడు రాసి పెట్టిండో. నాకయ్యేటప్పుడు నాకైతుంది. గదానికి ఎందుకు అత్తమ్మ గంత ఆనం బాధపడుతున్నావు? నీ కొడుకు చూస్తే బాధపడతాడు అత్తమ్మ. పా లోపలికి అంపా. నా కొడుకు బాధ గురించి ఆలోచిస్తావు, నా బాధ గురించి ఆలోచిస్తావు, కానీ నీకు బాధ ఉన్నదని నువ్వు మాత్రం బయట పెట్టుకోవి. నాకేం బాధ ఉన్నది అత్తమ్మ? నేను మంచినే ఉన్నా, ప్రేమించిన నేను పెళ్లి చేసుకున్నా, అమ్మ లెక్క చూసుకునే అత్తమ్మ దొరికింది. ఇంకా బాధ ఎందుకు అత్తమ్మ? ఎంత అమ్మ లెక్క చూసుకున్నా కూడా కన్నె తల్లిదండ్రుల కిందికి నేను రాలేదు కదా.
వాళ్ళు అద్దన్నా కూడా నా కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అప్పటి నుంచి వాళ్ళు నీతోటి మాట్లాడతలేరు. ఇలా హారిక కులం గురించి మాట్లాడింది. ఇప్పుడేమో అది కడుపుతోడున్న ముచ్చట తెలిసింది. ఇవన్నీ బాధలు నీకు ఒక్కదానికే రావాలి. భగవంతుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? నీ ఓపికను బాగా పరీక్షిస్తాడు. నువ్వు బాధపడకే. నాకు బాధ ఏం లేదు అత్తమ్మ. ఇక అమ్మ నాన్న ముచ్చటంటవా? ఆయనని వాళ్ళ అద్దనంగా పెళ్లి చేసుకున్నా అని వాళ్ళ కోపం ఉన్నది. ఏ తల్లిదండ్రులైనా అట్లనే కోపపడతారు. అలా కోపంలో న్యాయం ఉన్నది. కొద్ది రోజులు పోతే వాళ్ళే నన్ను అర్థం చేసుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందట నేను ఆయనతోటి సంతోషంగా బతికిందనుకో, నా బిడ్డ సంతోషంగా ఉన్నదని వాళ్ళే నా దగ్గరకు అత్తరత్తమ్మ. నా గురించి ఆలోచించి నువ్వు ఇంకా మనసు పాడు చేసుకోకు. మన లోపలికి వదా. చిన్నదానివైనా కూడా పెద్ద మనసు వేసుకొని మాట్లాడతావి. నీకు చేతులెత్తి మొక్కాలి. అబ్బా అత్తమ్మ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు దా. ఏంది బాబీ గోళీలు మింగలేక సత్తానా పొద్దున సాయంత్రం మాట వచ్చి నువ్వు గోళీలు వేసుకొని మంచిగా తింటేనే కానీ కడుపులోని బిడ్డ మంచిగా ఉంటది. చేదు ఉన్నాయి. నీళ్ళు గోళీ ఇప్పుడు వేసుకుంటావు, కొంచెం ఆనంగా వేసుకుంటావు. ఇప్పుడు వేసుకో నేను. సరే మరి మర్చిపోకుండా వేసుకో. తింటావా ఏమన్నా? ఏం తినగానే నాకు మంచిగా అనిపించలేదు. నా రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. అమ్మోళ్ళ ఇంటికి పోతావా? సరే మరి పోయిరా. నువ్వు రావా? నేనా చేంజ్ అయినా, నాకు ఆఫీస్ ఉన్నది కదా. సరే మరి నేను పోతా. ఒకసారి అమ్మని అడిగోరాదు. సరే పాడు. అమ్మా ఏమైందిరా? ఇది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుంది. అమ్మోళ్ళ ఇంటికి పోతావా? అయ్యో, 15 రోజులకు డాక్టర్ మళ్ళా రమ్మని చెప్పింది కదా బిడ్డ. నేనేమన్నాని అయిపోయినాకు అని చెప్పిన. హాస్పిటల్ చూపించుకున్నాక ఓదుతి. సరే అత్తమ్మా. ఈయన రమ్మంటే ఈయన రానంటుండు, నువ్వన్నా చెప్పద్దమ్మా. పోతే ఏమైతుందిరా? అది కాదమ్మా, నాకు ఇక్కడ జాబ్ ఉన్నది కానీ లీవ్ లేవు. అయ్యో, వానికి డ్యూటీ ఉన్నదని అంటాడు కదా బిడ్డ. నువ్వు కూడా ఈ టైంలో ఓడేందుకు చెప్పు. ఒక పని చేయి, మీ అమ్మను మీ నాన్నను ఇటే రమ్మను. వారం రోజులు ఉండిపోతారు. వాళ్ళు వచ్చేది ఉంటే ఇప్పటికి ఎప్పుడో వస్తారు కదా అత్తమ్మా. వాళ్ళ ఇంటికి రావద్దనే అత్తలేరు. మన ఇంటికి రావద్దని అత్తలేరా? అదేంది బిడ్డ గట్లంటాను? నేనేం మాట్లాడినా మీరు తప్పుగానే అర్థం చేసుకుంటారు అత్తమ్మా. ఇక మీకే అర్థం కావాలి నేనేమంటాను. బావని ఏమైంది? ఏమైంది బిడ్డ? సంతోషం బిడ్డ. అరే పైలంలా పైసలు ఇట్లా తీసుకున్నావా? ఉన్నాయమ్మా. అవు గాని మర్చిపోయినా, హారిక కూడా హాస్పిటల్లో ఉంచుకునేది ఉండే కదా. మీతోటి అత్త అయిపోతుంది. ఆగు పిలుస్తా. హారిక, హారిక. అత్తమ్మా, అక్కున్న బావా హాస్పిటల్ పోతారు. మీరు కూడా పోయేస్తారా బిడ్డ? మీ ఇంకా అలతోటి పోవడానికి అత్తమ్మా. మేము పోము. అయినా డాక్టర్ ఇచ్చిన టైము ఇంకా 2 రోజులు ఉంది, తర్వాతనే పోతాం. అయ్యో సరే బిడ్డ, మీరు వేరా పోండి. పైలంరా. సరే అమ్మా. అన్న జాగ్రత్త అన్న. సరేరా. నువ్వు కూడా పోతేమ్మనే. నేను పోతా అంటే నాకు ఎన్ని పనులు ఉన్నాయి బిడ్డ. చేను కాడ కైకిలోళ్ళు టమాటాలు అన్ని దింపి పెట్టిరు. అవన్నీ మార్కెట్ తీసుకుపోవాలి. నువ్వేంది బిడ్డ ముఖం చూసుకుంటా గట్లా మాట్లాడతాను? అక్క ఎంత బాధపడుతుంది చెప్పు. ఆమె బాధపడితే నాకేందత్తమ్మా? ఆమెతోటి పోవు నాకు ఇష్టం లేదు, నేను పోలే. ఈ సైట్ లో లేచిందా నేను గట్లా మాట్లాడతాను? మీకేం పట్టింపులు ఉండే కావచ్చు, నాకుంటాయి. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని ఉంటే నీ కడుపులో ఉన్న పాపకు కూడా మంచిది కాదు. ఎందుకు బిడ్డ ఇవన్నీ నీకు ఆలోచనలు? అవసరమా చెప్పు. నా ఆలోచనలు నాకున్నాయి అత్తమ్మా, మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏందిరా ఈ లొల్లి అసలు? హారిక రోజు రోజుకు ఇంకా బాగా ఎటో మాట్లాడుతుంది. వదిన మనకు చెప్తలేదు కానీ దాని మనసులో అది ఎంత బాధపడుతుందో ఏందో. ఏం చేయాలమ్మా మరి నేను? సరేతి, ఇప్పుడు నువ్వు దాన్ని ఏమనవు.
అరే నీకు చెప్తేనే పడదా ఈ బకెట్లు ఎందుకు మోస్తాను నువ్వు? నన్ను తెమ్మంటే నేను తెస్తా కదా నీళ్ళు. ప్రతి చిన్నదానికి మిమ్మల్ని ఎందుకు పిలుచుడు అత్తమ్మ? కొన్నే తీసుకుపోతున్నా. అట్లా కాదు బిడ్డ, నువ్వు కడుపుతోటి ఉన్నావు, కింద బరువులు మోస్తే ఎట్లా చెప్పు? ఏమైందమ్మా? పెద్ద పెద్ద బకెట్లు పట్టుకొని బాత్రూంలో పొడి తిరుగుతుందిరా. ఈ పని చేయకు ఆ పని చేయకంటే అన్ని పనులు అదే చేసుకొస్తుంది మీద వేసుకొని. ఏమైనా ఉంటే అమ్మకి చెప్పిపోయినవే, నేను ఉన్నప్పుడు నాకన్నా చెప్పు, నువ్వు ముయ్యకు. ఇదివరకు దాకా అత్తమ్మ ఇంట్లో పనులు చేసింది, ఇంకా బకెట్ పెట్టమని కూడా ఏమని పిలవాలి. అందుకే కొన్ని కొన్ని నేనే తీసుకోబోతున్నా. సరే ఇది తీసుకుపోయి అటు పెట్టరా పురా. అత్తమ్మ అమ్మ ఫోన్ చేసింది, శ్రీమంతం చేస్తారట, ఇంటికి రమ్మంటాను. శ్రీమంతం చేస్తారట్నా? ఎప్పుడు బిడ్డ? ఒక 10 రోజుల తర్వాత చేస్తారట, ఇప్పుడు రమ్మన్నారు. శ్రీమంతం మన ఇంటికాడ కూడా వంతెన ఉంది బిడ్డ, మనం కూడా చేసుకుంటాం. ఇక్కడ చేసిన తర్వాత అక్కడికి పోతే మంచిగా ఉంటది కదా. అక్కకు నీకు ఒకటేసారి శ్రీమంతం చేస్తా అనుకుంటానా? లేదత్తమ్మ, నేను అక్కడనే చేసుకుంటా. నా ఫ్రెండ్స్ మా చుట్టాలందరూ వస్తారు కదా, మన ఇంటికి రావడానికి ఇబ్బంది పడతారు. చేసుకోగా నేను అద్దని చెప్తలేను బిడ్డ. అక్క కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోదు కదా. ఇక్కడనే అక్కకు నీకు ఒకటేసారి శ్రీమంతం చేసిన తర్వాత నువ్వు మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో, నేనే వడగొట్టత్తా. పోనీ తీరత్తమ్మ, నాతోటి సీమంతం చేసుకున్నాడు చెల్లెకి ఇష్టం లేదు కావచ్చు. నాకెట్లా మామూలు ఇంటికి పోయి అక్కడ సీమంతం చేసుకునే అదృష్టం లేదు. చెల్లిష్టాన్ని ఎందుకు కాదంటావు అత్తమ్మ? చెల్లె ఓంతి, నీకు అంతగానం చేయాలని ఇష్టం ఉంటే నాకు ఒక్కదానికి ఇక్కడ సీమంతం చేద్దు. నా వల్ల చెల్లెని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి దూరం చేసిన పేరు నీకెందుకు చెప్పు? చెల్లన్నట్టు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా ఇక్కడికి రావడానికి ఇబ్బంది ఉంటుంది కదా అత్తమ్మ. ఏ తల్లిదండ్రులకైనా నా బిడ్డ నా ఇంటికి రావాలి, నా బిడ్డ సీమంతం మా చేతులతో వేయాలని ఎవరన్నా అనుకుంటారు. పోనీతి అత్తమ్మ. గట్లెందుకంటావు బిడ్డ? అదృష్టం కలిసి వచ్చి నా ఇద్దరు కొడుకులకు ఒకటేసారి పెళ్ళైంది, నా ఇద్దరి కోడళ్ళకు ఒకటేసారి కానిపోయింది. నేను కూడా అనుకుంటానా అంగరంగ వైభవంగా నా కోడలు ఇద్దరికి శ్రీమంతం చేద్దామని. నేను దాని పోంగా అద్దంటలేను. ఇక్కడ శ్రీమంతం అయిపోయినాక వాళ్ళ అవ్వగారింటికి పో అని అంటాను. ఇక నువ్వు కూడా బాధపడకు, మీ తల్లిదండ్రులు మాట్లాడతలేరని. ఎవరికైనా ఉంటది కదా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది బిడ్డ అని వాళ్ళు కోపంతో ఉన్నారు. నేను మీ శ్రీమంతానికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి చెప్పేస్తా. వాళ్ళ ఇష్టం, ఇక రావడం రాకపోవడం అన్నది. నువ్వు అస్సలు బాధపడకు. హారిక, నువ్వు కూడా అక్క ముఖం చూసుకుంటా ఎందుకు బిడ్డ అట్లా మాట్లాడతావు? ఇన్ని రోజులు నేను కూడా ఏమనలేదు, ఇప్పుడు అది కడుపుతోటి ఉన్నది, నువ్వు కూడా కడుపుతోటే ఉన్నావు. మనదల్లా మనకు ఎందుకు చెప్పు ఈ మనస్పర్ధాలు? నువ్వేం మనసులో పెట్టుకొని ఇవన్నీ మాటలు అంటానో నాకు తెలియదు. మా మనసునైతే బాధ పెడతాను బిడ్డ. మీ అమ్మ నాన్న రమ్మన్నారు, నేను పోంగా అద్దంటలేను. ఇక్కడ శ్రీమంతం చేస్తా మీకు. శ్రీమంతం చేసినాక నువ్వు అక్కడికి పోయి ఎన్ని రోజులు ఉంటావో ఉండిరా బిడ్డ. నేను చెప్పేది నువ్వు. అత్తమ్మ, నేను ఇట్లా మాట్లాడతానా అని మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేసింది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఆమెతోటి మాట్లాడతలేరు. మరి నేనేం తప్పు చేసిన అత్తమ్మ? ఈమె ఏవటి మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తలేరు. అత్తమ్మ, కన్న వాళ్ళని కాదని ప్రేమించిన పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నా అని సంబరపడాలను. ఆడదానికి జీవితంలో అవ్వగారి ఇంటికాడ జరిగే శ్రీమంతానికి నోసుకొని దాన్న బాధపడాలను. నాకేం అర్థమైతలేదు అత్తమ్మ. హారిక, ఎన్ని రోజులు చిన్నదానివి, ఓసారి కాకుండా ఓసారి అర్థం చేసుకుంటావు, సపరేట్గా ఉంటావని నేను ఓపిక పట్టినా. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడినా కూడా అది నిన్ను ఒక్కసారి కూడా తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అది దాని గుణం. ఇంకెన్ని రోజులు అట్లా అనుకుంటుంటావు? అసలు ఒక ఆడపిల్లకు పెళ్లి అయిందంటే సర్వస్వం మొత్తం అత్తగారి ఇల్లే ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకుంటేంది, పెద్దలు కుదిసిన పెళ్లి చేసుకుంటేంది. ఆడపిల్ల అవ్వగారింటి గడప దాటిందంట సర్వస్వం మొత్తం అత్తగారి ఇల్లే ఉండాలి. ఎప్పుడో పండుకో పబ్బనుకో పోవాలి, చూడాలి, రావాలి. నువ్వు ఆగు. మీరే బట్టే కదా నేను పోంది, వాళ్ళు రాంది. హారిక, అత్తమ్మ, నా మాట కాదనకు. నాకు ఏ సీమంతం వద్దత్తమ్మ. నా వల్ల చెల్లెని బాధ పెట్టకు. చెల్లెని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తోలు. అది అక్కడ అంగరంగ వైభవంగా సీమంతం చేసుకుంటే నాకు అదే చాలు. అద్దత్తమ్మ, నాకే సీమంతం వద్దు వద్దు. ఏంది హారిక, ఎందుకు ఇట్లా చేస్తానవే? చూసినవా అక్కెంత బాధపడుతుందో? పడని అత్తమ్మ, నేను కూడా అంతకన్నా ఎక్కువ బాధపడతానా.
దానికి దాన్నేం చేయమంటావు బిడ్డ? నువ్వు బాధపడతానా అని దాన్ని కూడా బాధపడతావా చెప్పు? మీ అమ్మ నాన్న ఎందుకు అత్తలేరు? నేను ఫోన్ చేసి మాట్లాడతా, కానీ నువ్వు ఇవన్నీ మాట విడిచిపెట్టకు. నేను అక్కను బతిలాడతా, మీ ఇద్దరికి ఇక్కడనే శ్రీమంతం చేస్తా, నా మాటిని. ఆమెకు లేని బాధ నీకెందుకు అత్తమ్మా? ఆమె అద్దంటది కదా, సపడేకుండు నీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చేసుకుంటా. నీకు అంతగానో శ్రీమంతం చేయబుద్ధి అయితే నీ పెద్ద కోడలు కేసుకో ఇక్కడ అంగరంగ వైభవంగా.